హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు నాకున్నటువంటి సోర్స్ను ఉపయోగించి ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి అధికారులతోని కొంచెం మాట్లాడడం జరిగింది. వాళ్ళు మ్యాక్సిమం 14th ట్రై చేస్తాం కోర్టులో కేసు తీసుకోవడానికి అనేటువంటి మాట చెప్పిండ్రు. అది నేను 100% కన్ఫామ్ అని చెప్పలేదు, కానీ ఇంతకు ముందుకు వీడియోలో కూడా కానీ కావచ్చు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. నేను ఆ రోజే సాయంత్రం వీడియో చేస్తానన్నాను, అంటే నాకు 100% క్లారిటీ రాగానే వీడియో చేస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. బట్ సాయంత్రం వరకు లిస్టులో కేసు వస్తుందేమో అనేటువంటి దానికోసం మీరెంత ఆతృతగా వెయిట్ చేస్తున్నారో నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంతే ఆతృతగా నేను వెయిట్ చేశాను. బట్ లిస్టులో ఇంతవరకు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఏది కూడా లేదు. సో కేసు 14వ తారీఖు అంటే రేపు కూడా రావడం 99.99% కన్ఫామ్ రాదు. సో ఎలా వచ్చే అవకాశం ఉంది అని అంటే, రేపు ఉదయం ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి రిప్రజెంట్ చేసి రేపు మార్నింగ్ లంచ్ మోషన్లో అర్జెన్సీ కింద ఈ యొక్క కేసును తీసుకొని వినమని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి ఒక రిప్రజెంట్ చేసినట్టయితే కేసు రావడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ శుక్రవారం, మనకు ఈ వారంలో ఒక్క శుక్రవారం మాత్రమే మిగిలిపోయింది. ఆ శుక్రవారం కేసు వస్తే వచ్చినట్టు, లేదు అని అంటే నెక్స్ట్ వీక్కి వాయిదా పడ్డట్టే ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ వీక్ వాయిదా పడ్డది అని అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్, అంటే ఆగస్టు 21 వరకు, అంటే మళ్ళీ శుక్రవారం వరకు ఈ కేసు అయితే అలానే పెండింగ్లో ఉండిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది వాస్తవానికి చెప్పాలంటే ఏపీ ఎబ్సెట్ సంబంధించినటువంటి విద్యార్థులకు బ్యాడ్ న్యూసే ఇది. ఎంత తొందరగా కేసును ముగించి అంత తొందరగా విద్యార్థులకు ఈ యొక్క సీట్ అలాట్మెంట్ జరిపితే చాలా బాగుండేది. కానీ ఏంటి అని అంటే రోజుకి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా టెన్షన్కు గురవుతూ, టెన్షన్ పడుతూ ఎప్పుడు వస్తుందో రిజల్ట్, అసలు వస్తుందో రాదో అనేటువంటి డైలమాలో ఉన్నారు. దాన్నైనా గుర్తించి ప్రభుత్వం అతి త్వరగా చర్య తీసుకొని ఈ కేసును ముగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే వెబ్సైట్ కన్వీనర్కి ఒక మెయిల్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. అలానే హైకోర్టుకు కూడా పెడదాము అనేటువంటి సందర్భంలో ఆ కోర్టుకు సంబంధించినటువంటి కేసు వివరాలు, ఆ జడ్జిమెంటు అంతా తెలిసి దాని తర్వాత దాని గురించి సమాచారం పూర్తిగా నేను చదివి అధికారులతో, నాకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా అధికారులతో మాట్లాడించడం, వారి దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని ఈ కేసు 14th రోజు రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం కూడా అదే. బట్ ఈరోజు ఇంతవరకు నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. కాజ్ లిస్ట్ అప్లోడ్ అయిన తర్వాత ఎంటైర్ లిస్ట్ అన్ని కోర్టులలో ఉన్నటువంటి ఎక్కడన్నా వచ్చిందేమో అని చెప్పేసి డిఫరెంట్ మనకి వేసినటువంటి కేసులు అన్నిటిని కూడా చూస్తే ఎక్కడ కూడా కేసు రాలేదు. సో ఇదైతే బ్యాడ్ న్యూసే ఫ్రెండ్స్. అలానే ఇంకొక కొత్త సమాచారం ఏంటి అంటే, ఇంకొక స్టూడెంట్ ఎవరో కేసు వేశారు అనేటువంటిది కూడా వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది రేపు సాయంత్రం వరకు తెలుస్తుంది. దానికోసం కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను మీలాగానే. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసునైతే అట్లీస్ట్ కుదిరితే శుక్రవారం, లేదు అని అంటే నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక 5-6 మంది విద్యార్థుల కోసం దరిదాపుగా 70-80 వేల మందిని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేయడము, ఒత్తిడికి గురి చేయడం అయితే సరైనది కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ రోజుకైతే కోర్టు కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే రాలేదు ఫ్రెండ్స్.